పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అంబేద్కర్ భవన్లో ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న దళిత క్రైస్తవ సమైక్య సభను నియోజకవర్గంలోని దళిత క్రైస్తవ సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని దళిత క్రైస్తవ ఐక్యవేదిక కన్వీనర్ వై రుబెన్ కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి ఈ సభ నిర్వహించడం జరుగుతుందని, ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రముఖ హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ హాజరవుతారని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు, దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను, వారి హక్కుల సాధన కోసం ఈ కార్యక్రమం ఆయా దళిత సంఘాలు, క్రైస్తవ సంఘాలు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ సభకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చే విధంగా దళిత నాయకులు, క్రైస్తవ సంఘాల పాస్టర్లు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 18/6/2026 తేదీన గురువారం మధ్యాహ్నం 4 గంటలకు నరసాపురం అంబేద్కర్ భవన్లోని దళిత క్రైస్తవ సమైక్య సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు జాడా శ్రావణ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. నరసాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున విచ్చేసి సభను జయప్రదం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజుని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకనంటే మా ఓట్లతో నెగ్గి మాపైనే పెత్తనం చేస్తూ మమ్మల్ని అణిచివేతకు గురి చేస్తున్న ఈ రాజకీయ నాయకులను గురించి తెలియజేయాలని, ఎందుకనంటే ఈ రోజున చాలామంది కూడా 1400 కోట్లు స్కాములు చేసి కూడా దళితులు, దళిత క్రైస్తవుల పైన ఎన్నో అరాచకాలు చేస్తున్నారు. అదేవిధంగా కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మమ్మల్ని అణిచివేతకు గురి చేస్తూ చర్చిల పైన, క్రైస్తవుల పైన, ఎందుకంటే ఎస్టీలకి లేదు, బీసీలకి లేదు, ఓసీలకి లేదు, కులం మారితే ఓన్లీ ఎస్సీలకే ఎందుకు ఈ వివక్షతని మేము ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో చైతన్యవంతులు చేయడానికి మేము ఈ సభను ఏర్పాటు చేశాం. ఎందుకనంటే రాబోయే రోజుల్లో మేము ఈ ప్రతి గ్రామానికి వెళ్ళి మేము ఉద్యమంగా వెళ్ళి మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కలుపుకొని, మేము కాపులను కూడా కలుపుకొని రేపు పంచాయతీ ఎలక్షన్లో మా యొక్క సత్తాను చాటడానికి మేము ఈ సభను ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకనంటే మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. కులరహితమైన సమాజం నిర్మించడం కోసం మేము ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తున్నాం. ఎందుకనంటే మేము పడుతున్న బాధలు, ఎందుకనంటే మేము ఓట్లేసి నెగ్గించి మేము అధికారం అతనికి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళ మాపైనే పెత్తనం చేసి మేము బడులు కావాలని అడిగితే గుడులు కడతామంటున్నారు, ఉద్యోగం కావాలని అడిగితే గుడులు కడతామంటున్నారు. ఎంతకాలం ఈ వివక్షత, ఇంకా ఎంతకాలం మాకు ఈ పరీక్ష అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ కులరహితమైన సమాజం నిర్మించడం కోసం మీరు ఇటువంటి వ్యక్తుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, రాబోయే రోజుల్లో మీరు సస్పెండ్ చేయకపోతే మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి తప్పకుండా మా సత్తా సాడుతామని మేము ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తూ, ఎందుకంటే ఆయన ఒక మాట అంటున్నాడు, ఈ 20% ఓట్లు నాకు అక్కర్లేదు అని చెప్పే ధైర్యం అతనికి ఉంది. ఆ 20%మే కాదు, మేము మా మిత్రులను కలుపుకొని ఎస్టీ, బీసీ మైనార్టీలు కలుపుకొని, కాపులను కూడా కలుపుకొని సుమారు 80% ఓట్లతో మేము రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తామని, ఇప్పటికైనా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మంచి పాలన అందించాలని మేము ముఖ్యమంత్రి వర్యులను, ఉప ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా రేపు 18వ తారీఖు జరగబోయే ఈ కార్యక్రమానికి నరసాపురంలో ఉన్న ప్రతి వ్యక్తి పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పత్రిక ముఖంగా ఈ నరసాపురం నియోజకవర్గంలో ప్రతి వ్యక్తులకు అందరికీ కూడా సిపిఎం, సిపిఐ పార్టీలకు అతీతంగా కూడా రావాలని కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.